ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన చంద్రావతి గారు ఒంగోలు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అందరికి. ఫర్ యూ ఛానల్ వాళ్ళందరి టెక్నికల్ టీం అందరికి కూడా, సత్య గారికి వాళ్ళ మరి అందరికి కూడా నా ఆత్మాభివందనాలండి. ముందుగా జగద్గురు మన విశ్వగురు పత్రి సార్కి, మరి సతీమణి, మరి అమ్మకి, సొన్నమాల అమ్మకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మరి నా ఆత్మాభివందనాలండి. మరి ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. నా పేరు చంద్రావతి, ఒంగోలు. మరి ముందుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకొని చక్కగా నా అనుభవాలు షేర్ చేస్తాను మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే, శ్వాసానుసంధానం. శ్వాస మీద ధ్యాస. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. కాళ్ళు క్రాస్ చేసుకుందాం, చేతులు క్రాస్ చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చేతులు క్రాస్ చేసుకుంటే 10% ఎనర్జీ, కళ్ళు మూసుకుంటే 10%, 80% ఎనర్జీ. చేతులు క్రాస్ చేసుకుంటే మరి 10%. మనం ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఆపేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి 100% ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది. చక్కగా ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్క శ్వాసను, తీసుకునే గాలి, వదిలే గాలి గమనించటమే శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి బుద్ధ ప్రబోధిత మార్గమే శ్వాస మీద ధ్యాస. పాళీ భాషలో ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. చక్కగా ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. ఎన్ని జన్మల పుణ్యము ఈ ధ్యాన మార్గము. శ్వాసానుసంధానం. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్. ఈ సాయంకాల సమయంలో చక్కగా మనం అందరం కూడా ఎనర్జీ తీసుకుందాం. ప్రకృతిలో ధ్యానం 3 వంతుల శక్తివంతం. పిరమిడ్ లో ధ్యానం 3 వంతుల శక్తివంతం. సంగీతంతో ధ్యానం 3 వంతుల శక్తివంతం. శ్వాసానుసంధానం. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నిరజాలయమునకు నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మి నిరజాలయమునకు నీరాజనం నీరాజనం. జలసాక్షి మోమునకు జకవాకు చెంబులకు, జలసాక్షి మోమునకు జకవాకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం నీరాజనం. అలివేణి తురుమునకు అష్టకమలంబులకు, అలివేణి తురుమునకు అష్టకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పటపురాణి అయి, పగటు శ్రీ వెంకటేశు పటపురాణి అయి నెగడు సతి కళలకును నీరాజనం
నీరాజనం జగతి నలమేల్మంగ చకదనములకెల్ల జగతి నలమేల్మంగ చకదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. చక్కగా ధ్యాన స్థితిలో ఉన్న వారము ఎన్ని జన్మల పుణ్యము ఈ ధ్యాన భాగ్యము. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు కనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము అన్నయము సుఖమేడది అవలదు ఒక్క మేడది అన్నయము సుఖమేడది అవలదు ఒక్క మేడది తనువుపై తత్వమతికి పునికితే పాపమేది పుణ్యమేది కర్మమేది పునరఫలమిల్లదా నియోగికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తగిన అమృతమేది కలపగ విషమేది తగిన అమృతమేది కలపగ విషమేది తెగిని రాహారి తీరునికి వెగటు ప్రపంచమల్లా విడిచే తెలిసితే మోక్షము తెలియకున్న బంధము వేవేలు విధులందు పెరపేది మరపేది దైవము ధన్యునికి వేవేలు విధులందు పెరపేది మరపేది దైవము ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు ఇతని దాసనకి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకులోనికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. శ్వాసానుసంధానం మాస్టర్స్. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం. ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించిన తనివి తీరదేలను మనసు నిండదేలను ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా పెదవి పైన వేణువు వెంట చిన్న తేనువు పెదవి పైన వేణువు వెంట చిన్నదేనువు అతని పాద సేవలు తానవుదునా అతని పాద సేవలు
నేనే తానుగా ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా ఆలయాన భక్తితో అర్చనలే చేసిన ఆలయాన భక్తితో అర్చనలే చేసిన నేనే ఆరాధనై నేనే ప్రేమగాధనై నేనే ఆరాధనై నేనే ప్రేమగాధనై ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించిన ములను పట్టు చీలము శిరము పైన పించము ములను పట్టు చీలము శిరము పైన పించము గోపాలుని చందము చూడ చూడ అందము ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధి సకలము సమర్పించిన తనివి తీరది మనసు నిండదిలలో ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా వ్యాసానుసంధానం ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. పల్లకి బంగారమైన కోదండ పని పలుకి బంగారమైన కోదండ పని పలుకి బంగారమైన పలుకి బంగారమాయి పిలిచిన పలకావేమి పలుకి బంగారమాయి పిలిచిన పలకావేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకి బంగారమాయన కోదండ పాణి పలుకి బంగారమాయన ఇరువుగా ఇసుకకి ఇరువుగా ఇసుకలో నాకు తావత్తికి కరుణించి ప్రోచితవాణి నెరనమ్మే తండ్రి కరుణించి ప్రోచితవాణి నెరనమ్మే తండ్రి పలుకి బంగారమాయన కోదండ పాణి పలుకి బంగారమాయన ఎంత వేడినగానే ఎంత వేడినగాని కొంతైనా అంత మూసిగా నేనెంతటి వాడను తండ్రి పంత మూసిగా నేనెంతటి వాడను తండ్రి పలుకి బంగారమాయన కోదండ పని పలుకి బంగారమాయన శరణాగతాంత్రాన బిరుదానికి తొడవుగా శరణాగతాంత్రాన బిరుదానికి తొడవుగా కరుణించి భద్రాచల వర రామదాస పోష కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకి బంగారమాయన కోదండ పాణి పలుకి బంగారమాయన కోదండ పాణి పలుకి బంగారమాయన. శ్వాసానుసంధానం ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. ముక్కులోన గాలి ముక్తికి మరి దారి శ్వాస మీద ధ్యాస.
అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకు రూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడు ప్రతి మృక్కుడానందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. చెంగట నల్లదివో శేషాచల, నిగినున్న దేవతల నిజవాసము, చెంగట నల్లదివో శేషాచల, నిగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్నతనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనది, కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో, పావనములకెల్ల పావనమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. వెంకటేశ నమో శ్రీనివాస నమో, వెంకటేశ నమో శ్రీనివాస నమో, వెంకటేశ నమో శ్రీనివాస నమో, వెంకటేశ నమో శ్రీనివాస నమో, వెంకటేశ నమో శ్రీనివాస నమో. శ్వాసానుసంధానం మాస్టర్, శ్వాస మీద ధ్యాస. ప్రతి కణము కూడా అద్భుతంగా ప్రాణశక్తితో నింపబడుతూ ఉంది, గమనిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వినుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంజాతి విధులలో వేదంబైనది విష్ణు కదా, నాదించి నిదే నారదాదులచే విధి వీధులనే విష్ణు కదా, నాదించి నారదాదులచే విధి వీధులనే విష్ణు కదా. గుల్లెతలు చల్లల కొనకొని చిలకగా వెల్లివిరియాయే విష్ణు కథ, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వర వెల్లిగొలెపెనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.
వినుబలమిదే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. శ్వాసానుసంధానం, ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులమును నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణిధరానా, నెలవును నీవే నీరజనాభా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, తనును నీవే దామోదరానా, మణికియు నీవే మధుసూదన, వెనికియు నీవే విఠలుడానా, వెనుక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, పుట్టుగ నీవే పురుషోత్తమ కొన, నట నడుమ నీవే నారాయణ, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నిటిన కథ ఇంక నీవే నీవే, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడతీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్ మన చేతుల్లో ఉన్న ఎనర్జీ మన కళ్ళ ద్వారా లోపలికి పెడుతుంది. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు మనం చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. నాకు ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పాత్రి గారి దంపతులకు, అలాగే మరి ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ, ఈ ఫర్ యూ ఛానల్ చేస్తున్న టెక్నికల్ టీము, సరితా మేడంకి, వాళ్ళ హస్బెండ్ కి, అందరికీ నా ఆత్మాభివందనాలండి. మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. ముందు ఎలా ఉండేదాన్ని అంటే, నేను పూజలు వ్రతాలు భయం అనేది ఉండేది, బయటకు వచ్చేదాన్ని కాదు. ఇంట్లోనే ఎంతవరకు. మా వారు జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా. ఆయన పంపడం, పిల్లల్ని పంపడం స్కూల్కి, పూజలు చేసుకోవడం, బయటకు వెళ్ళాలంటే భయం. అప్పటికి నాకు అనారోగ్యాలు కూడా, బీపీ ఉండేది, 40 ఏళ్ళు వచ్చేటప్పటికి వచ్చేసినాయి అన్ని. ఏదో భయం తెలియదు, ఆ భయం వల్లే నాకు బయటకు వెళ్ళాలంటే భయం. అన్ని చేసేదాన్ని ఇంట్లోనే, కానీ బయటకు భయం అన్నమాట. అలా ఒక 11 సంవత్సరాల క్రితం వరకు అలాగే స్వాముల దగ్గరికి వెళ్ళడం, మరి యోగాలు, భిక్షమయ యోగాలు చాలా సార్లు చేశాను. మరి కారంచేడు అని ఊరు అన్నమాట మాది, చీరాల దగ్గర కారంచేడు అని. ఆ ఊరు జన్మ తీసుకుంది. ఎలా అంటే ఘోష ఫ్యామిలీ లాగా అన్నమాట. ఇంట్లో ముందు తల దించితే మళ్ళా ఇంట్లోకి వెళ్ళాకే తల ఎత్తడం, అలా ఘోష ఫ్యామిలీ నుంచి వచ్చానన్నమాట.
అలా భయం మరి పెరిగిన వాతావరణం కానీ, ఏదన్నా కానీ అలా ఉండేదాన్ని. ఆ! మరి పెళ్ళయిన తర్వాత కూడా ట్రాన్స్‌ఫర్ ద్వారా ఒంగోలు, క కదిరి, గుంటకల్ అట్లా రాయలసీమలో కొన్ని ప్రకాశం జిల్లా ఊళ్ళన్నీ వెళ్తుండేవాళ్ళం కానీ, ఇంట్లోనే పిల్లలకి చదువు చెప్పడం, ఆయన ఆఫీస్‌కి పంపించడం. మరి ఇంట్లో ఏదో ఒకటి భగవద్గీత నేర్చుకున్నాను స్వామి దగ్గర. ప్రణవానంద స్వామి అని కారంచేడులో ఉండేవాళ్ళు. అప్పుడు నేను జన్మ తీసుకోవటం శాకాహార తల్లిదండ్రులకే తీసుకున్నాను. కానీ మా పిన్ని ఒక ఆవిడ సివిల్ ఇంజినీర్ వాళ్ళ వైఫ్ అయితే నాన్ వెజ్ అన్నీ వండుకొని తీసుకొచ్చేదన్నమాట. పిల్లలకి పెట్టకపోతేలా మీరిద్దరూ తినకపోయినా పర్లేదు గాని అని చెప్పి అలా అలవాటు చేశారు 10 ఏళ్ల వయసులో. 10 ఏళ్ల నుంచి అలా తీసుకోవడం. కానీ ఇష్టం లేదు. కానీ తీసుకోవడం జరిగేది. మరి కానీ ఈ పిల్లలకి వండిపెట్టేదాన్ని. అంటే అప్పుడు నాలెడ్జ్‌లో బలమేమో అని. ఇంకా తర్వాత మంత్రం తీసుకున్నాక స్వామి ఏం చేశారంటే, ఇంకా "అమ్మ నాన్ వెజ్ చేయడం, తినడం గూడా మానుకో" అన్నారు. నేను తినడం మానుకుంటా గానీ, గృహస్థ ధర్మం గదా! మరి భర్తకి, పిల్లలకి ఏది అడిగితే అది చేసి పెట్టాలి కదా! అనే అంటే అప్పుడు ఆ నాలెడ్జి అలా ఉండేదనమాట. అట్లా చేసి పెట్టడం జరిగింది. మంత్రం 30 ఏళ్లయిపోయింది నేను వెజిటేరియన్‌లోకొచ్చి కూడా. అయితే చేసి పెట్టేదాన్ని. తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా వారు రిటైర్ అయ్యారు. అట్లానే పిల్లల పెళ్ళిళ్ళయినాయి. పెళ్ళిళ్ళయిన తర్వాత ఇంకా మనవళ్ళని పెంచడం. కానీ మనసంతా ఇక్కడే ఉండేదనమాట. ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది. పూజలు కాదు, ఇది కాదు, ఇంకా ఏదో ఉందనే తపంతో ఉండేదాన్ని. అలా 2010లో మేము ఒంగోలులో ఉండగా ప్రతిసారి ఎవ్రీ ఇయర్ దసరాకి అక్కడికొస్తారనమాట. దసరా ఉత్సవాలకి కంపల్సరీ సిద్ధా వాళ్ళు సూర్యప్రకాష్ రావు గారని ఆయన స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్. ఇంకా అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చేవాళ్ళనమాట సారు. పత్రి సారు. మరి అలాగా 2010లో ఫస్ట్ వెళ్ళడం జరిగింది సార్ దగ్గరికి. సార్ దగ్గరికెళ్తే అందరేంటంటే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఇవ్వగానే షాక్ లాగా అనిపించింది నాకు. ఏదో ఎనర్జీ ఉంది. అది అందరి పాదాలకి నమస్కారం చేస్తే మరలా ఆయన చేస్తున్నారనమాట. ఓహ్! ఇదేంటి మనం స్వాములు తీసుకొస్తాము. ఎక్కడన్నా స్వాముల దగ్గరికెళ్ళినా, మనం కాళ్ళకి మీద పడి నమస్కారం జేస్తాము. ఈయన మరి ఏదో విశేషం ఉంది. అట్లా నాకు ఫిదా అయిపోయాననమాట. అప్పటినుంచి ధ్యానం మీద బాగా అంటే కంటిన్యూగా చేసేదాన్ని గాదు కానీ, ధ్యానం అంటే ఇష్టం. పత్రి సార్ అంటే ఇష్టం. 2012లో మరి సార్ మీద ఏదో వస్తా ఉన్నాయి కదా! ఈ టీవీ నైన్‌లో అయినా కానీ మా ఇంట్లో పెట్టాలని 41 రోజు ఒంగోలులో ఓ పక్క టీవీలో రోల్ పడుతూనే ఉంది సార్‌ది. నేను 41 రోజులు ధైర్యం చేసి పెడితే వచ్చారందరూ. ఇదేంటమ్మా ఇలా చూపిస్తారంటే, ఆ టీవీలో మరన్నీ మీరు నిజమనుకుంటున్నారా అని చెప్పి అట్లా 10, 12 మంది రావడం జరిగింది. 41 రోజులు పెట్టడం. తర్వాత ఇంకా 13 అలా జరుగుతూ ఉంది. ధ్యానం అయితే కొంచెం సేపు ఎక్కువ సేపు కూర్చునేదాన్ని కాదు. నాకప్పట్లో ఆ భయం వల్లేమో ఫ్యాటీ లివరు, మరి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇంకా అట్లా ఉండేదనమాట ఆరోగ్యం. ముఖ్యంగా భయం. అలాంటిది మరి 2010 మా వారు కూడా రిటైర్ అయ్యారు కాబట్టి, ఇంక నాతో వచ్చేవాళ్ళు. వచ్చి పత్రి సారు దగ్గరికి అట్లా ఎళ్ళేవాళ్ళం. 2010లో కలిసిన తర్వాత మధ్యలో దసరా ఉత్సవాలకొచ్చేవాళ్ళు ఒంగోలు, కలిసేవాళ్ళం. 2014లో ఫస్ట్ టైము కడతాల్ వెళ్ళడం జరిగింది. కడతాల్ వెళ్తే అక్కడ ఆ ఎనర్జీస్‌కి నాకు చాలా బాగా అద్భుతం అనిపించిందనమాట. ఇదేదో వైకుంఠం ఎట్లుంది అని. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, మూడో రోజు నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు పత్రి సార్ పెద్ద సాయిబాబా లాగా అసలు ఇలా కనిపించారనమాట. ఓహ్! ఇదేంటి ఇలాగ అంటే అంతా ఆయనలోనే ఉన్నారు. అన్ని దేవుళ్ళు ఇదేదో బావుంది అనుకోని కాసేపు 3 అవర్స్ మెడిటేషన్‌లో నాకప్పుడు బీపీ మరి ఫ్యాటీ లివర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ కూడా అన్నారు. కానీ అదంతా లెఫ్ట్ సైడ్ అంతా పెయిన్ రావడం. ఆ పెయిను విపరీతంగా ఎలా వచ్చిందంటే, లెఫ్ట్ సైడ్ అంటే హార్ట్ అటాక్ అనుకుంటాం గదా! అలా హార్ట్ అటాక్ ఏమో ఇది. ఇంకెళ్ళిపోతున్నాను. పిల్లల పెళ్ళిళ్ళయినాయి. ఇంక నాకేం లేదు ఎళ్ళిపోతున్నాను అనే దీంతో ఉన్నాను. ఒక 20 నిమిషాల తర్వాత పెయిన్ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు మనకి తెలిసిందేంటంటే, మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి పెయిన్స్ ఒస్తాయి గదా! మన కర్మలు కరిగిపోవటం గానీ, అనారోగ్యాలు పోవడం గానీ. ఇంకా అలా జరిగేటప్పటికి మరోజు ఇంక నేను సీనియర్ మాస్టర్స్‌ని అడగడం జరిగింది. అడిగితే మరి ఆళ్ళన్నారు, "అమ్మా ఏం లేదు ఇంక మీకు హీల్ అయింది. ఎళ్ళిపోండి. బాగా తెల్లవారుజామున ధ్యానం చేసుకోండన్నారు." అప్పటినుంచి ఇక మరి మేము
పిరమిడ్ కడదాము ఒంగోలులో. ఎందుకు అనిపించిందో మరి అలా తిరుగుతూ ఉండగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే బోర్డు చూడటం, అక్కడ జ్ఞానం తీసుకోవటం. పిరమిడ్ కట్టాలి మనం, ఒంగోలులో డైలీ జరిగేది లేదు అని చెప్పి అనుకోని రావడం. ఇంటికి రాగానే మా పాప యూఎస్‌లో ఉంటది. ఆ పాపకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పి మా అల్లుడు గారు రమ్మంటే వెంటనే అమెరికా వెళ్ళడం. ఇదేంటి మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది అనేది అర్థం కాలేదు మాకు. అంటే ఉంటాయి కొన్ని పరీక్షలనమాట. మనం తట్టుకుంటామా లేదా అని పరీక్షలనే సమస్యలు కాదది. పరీక్షలైతే వస్తూనే ఉంటాయి. అట్లా నేను ఒకదాన్నే వెళ్ళడం జరిగింది. మా వారేమో బెంగుళూరులో నేను బాబు దగ్గర ఉంటాను. నువ్వు వెళ్ళిపో అంటే ఒకదాన్నే వెళ్ళటం. అక్కడ పాపను చూడడం. ఏంటా ఇలా జరిగిందనుకోవడం కొంచెం బాధగానే ఉండేది. ఇంకా 10 రోజుల తర్వాత పత్రి సారు ఒక్కసారి మరి కట్టాలి వెళ్ళడమే. పత్రి సార్ ఫోను 10 రోజులకి పాప ల్యాండ్ ఫోన్‌కి పాప కూడా నేను ఓన్లీ ఈ బేసిక్ శ్వాస మీద ధ్యాస అనే చెప్పాను. తనకి జాబ్ టెన్షన్‌లు అవి ఉంటాయని. తనిక పూర్తిగా ఆహ్, ఎళ్ళిపోయింది జన్మంలోకి. అట్లా గంటలు గంటలు కూర్చొని చేయటం. దానివల్ల డిస్టర్బ్ అయింది. 10 రోజుల తర్వాత వాళ్ళ ల్యాండ్ ఫోన్‌కి ఈ ఫోనొస్తే, "పాప నీదేనమ్మా, మరి ల్యాండ్ ఫోన్ నాకు తెలీదు కదా! ఇంగ్లీష్ అది నాకు సరిగ్గా రాదు కదా!" అంటే పాప తీసుకొని, "అమ్మ ఇదేదో గురువు గారు 'జై హో జై హో' పాట." ఆ ఫోన్‌లో రావడం ఏంటి అసలు నాకిచ్చేసింది. ఇస్తే ఒక అరగంట ఆ పాట రిపీట్ అవుతూనే ఉంది. 'జై హో జై హో' పాట ఇప్పటికి కూడా నాకు ఆ గూస్ బంప్స్ అన్నమాట. ఎనర్జీ. ఇక డాన్స్ ఏసాను ఆ ఎనర్జీకి. ఇదేంటి పత్రి సార్ నేనేం తెలుసు లక్షల మందిలో, కోట్ల మందిలో నేనేం తెలుసు ఎందుకొచ్చింది ఫోను? అనేది బాగా వండర్ అయిపోయామనమాట. అని ఇంకా నేను అట్లా ఇదాక అప్పుడు వేరే మాస్టర్స్‌తో మాట్లాడడం జరిగింది. జీకే సార్‌తో ఇట్లా వచ్చిందంటే, "అమ్మ మీ వర్కు పిరమిడ్ కడదాం అనుకున్నారు. మరి మీరు వర్క్ చాలుంది భూమి మీద" అని చెప్పడం. అలా వచ్చిన తర్వాత పాపను తీసుకొని రావడం, మెడిసిన్స్ వాడి పాపను తగ్గించడం, మేము పిరమిడ్ కట్టడం. పిరమిడ్ కట్టిన తర్వాత మళ్ళీ ఈ దసరా ఉత్సవాలకెళ్ళాం కదా! మళ్ళీ 1 ఇయర్‌కి సారొచ్చారు దసరా ఉత్సవాలకి. అప్పటికి నేను పిరమిడ్ కంప్లీట్ చేశా. ఆ రోజు ఉదయం సార్‌ని ఇన్వైట్ చేయాలన్నమాట. ఎప్పుడు చూసినా సార్ ఇట్లా ఎగరేసి "ఏంటి మేడం సంగతులు" అనేవాళ్ళు. ఆయన చూడగానే అసలింక ఏమి దివ్యమంగళ రూపం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక తండ్రి, ఒక ఏదో దగ్గర భావన. ఈ ఈ ఈ గురువు నాకు దగ్గరగా అని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తది గదా! మనకి. అలా ఎంతో ఆత్మీయంగా ఒక ఎనర్జీ. ఆయన దగ్గరకొచ్చేటప్పుడు ఇప్పుడు మనం ఎక్కడన్నా గుడికెళ్ళినా అలాగే చూస్తూ ఉండుతాం. ఏమి కోరికలు కోరాలనిపించదు కదా! అలాగే సార్‌ని చూస్తూ ఉండేదాన్ని. బావుంది సార్ అంతా బావుందని. ఇంకా ఆ రోజు సార్‌ని ఇన్వైట్ చేయాలి. పిరమిడ్ కంప్లీట్ అయింది. సార్ ఎట్లా అని మా వారు, నేను ఇద్దరం ఎళ్లి అడగడం జరిగింది. సాయంత్రం సార్ క్లాస్ అన్నమాట. ఉదయం పూటెళ్లి సార్‌తో మామూలుగా మనం గురువుల దగ్గర ప్రాపంచికమైన విషయాలు మాట్లాడకూడదు. అప్పటికి నా జ్ఞానం అంతవరకే ఉంది. ఇంకా కొత్తలో కదా! ఇంకా సారు వస్తే చెప్పాను. సార్ ఇట్లానండి అందరూ ధ్యానంలోకి బాగా మా పాప ఇట్లా జన్మల దాకెళ్ళింది అది ఇది అంటే గుడ్ గుడ్ అన్నారు. నెక్స్టు ఇంకా మా అల్లుడు ఇష్టం లేదు కొందరికి ధ్యానం చేయడం అది అంటంటే ఇట్లా "నీ అల్లుడెవరు? ఎంతమంది అల్లుళ్ళు? ఎంతమంది కూతుళ్ళు? ఎంతమంది నీకు?" అని చెప్పి సార్ అనడం జరిగింది. ఇంకా వచ్చారు సాయంత్రం. వచ్చేసి ఇంకా సార్‌కి ఇష్టమని మేము బొరుగులు, మరి ఉగ్గాని బజ్జీ అన్నీ చేసాం. అక్కడేంటంటే హ్మ్. మా పాపోళ్ళ ఇంట్లోనే మేమిచ్చిన ఇల్లే ఒక పోర్షన్‌లో మేముంటున్నాం. 6 పోర్షన్‌లనమాట. అయినా మనం కట్టాలనుకున్నాం కడదాం. పాపోళ్ళ ఇంటి మీదే కట్టడం జరిగిందనమాట. సారేమన్నారు వచ్చారు. వచ్చాక ఎంత స్పీడ్‌గా ఎక్కారంటే మెట్లు 3 స్టెయిర్స్ మా వారు ముందెళ్తంటే చెయ్యి పట్టుకొని "పదయ్యా పద" అని పరుగులు పెట్టారనమాట. అంటే 10 ఏళ్ల క్రితం. అసలు ఎలా పరిగెత్తారు మేము వెళ్ళలేకపోయాం. వెళ్ళిన త పైకెళ్ళిన తర్వాత నా కళ్ళల్లోకి చూస్తూ "మేడం మీరు పెట్టుకోండి" అన్నారు. "లేదు సార్ మీరే పేరు పెట్టాలన్నా." "మీరు మరి మీ ఇంటి దైవం మీకేమన్నా ఉందా?" అంటే "ఎక్కువ నాకు శివుడే కనిపిస్తుంటాడు సార్ ధ్యానంలో" అన్నా. లింగ శివ అని పెట్టారు సార్. లింగ శివ అంటే శివుడు కదా! నా కళ్ళల్లోకి చూస్తూ లింగ శివ అని పెట్టారు. పెట్టి కాసేపు ఇంకా అందులో కింగ్ చాంబర్ 12/12 అయినా కూడా కింగ్ చాంబర్ కూడా కట్టడం జరిగింది. అంటే మన ఇంట్లో కదా!
మనం పైన ఎనర్జీ కూడా ఉంటది. ఇద్దరు కూర్చొని చేసుకోవచ్చు అట్లా. కింగ్ చాంబర్ కూడా కట్టాం. అటాచ్డ్ బాత్రూమ్ కట్టడం జరిగింది. చక్కగా సార్ ఓపెన్ చేశారు. అందరూ వచ్చారు. టిఫిన్‌లు చేసి ఏం దిగారు. దిగేటప్పటికి ఒక పోర్షన్‌లో మేముంటున్నాం కదా! సార్ టిఫిన్ చేసి ఎళ్ళండి సార్ అంటే సార్ హుహు. లేదు మేడం, లేదు మేడం అన్నారు. అంటే అప్పుడేంటంటే సారు రెంట్‌కున్నోళ్ళందరూ మాంసాహారులే. ఇక్కడ ఎనర్జీసు సార్‌కి తెలిసిపోతాయి కదా! మనకు కూడా అది అర్థమైపోద్ది. అందరూ మాంసాహారులే ఉన్నారు. మేమొక్కళ్ళమే నాన్ వెజ్ అనేది లేకుండా ఉంది. అందరికీ టిఫిన్‌లు చేశాము. వాళ్ళందరికీ ఇంకా ఆ రోజు సార్ క్లాస్ ఉందన్నమాట. ఇంకా కాసేపు మేడం మీతో మాట్లాడాలన్నారు. నాతో మాట్లాడారు. మీరు ఎప్పటినుంచన్నారు? సార్‌కి నా అనుభవాలు చెప్పాను. ఇంక చెప్పిన తర్వాత క్లాస్‌కెళ్ళాం. అందరికి టిఫిన్ ప్యాక్ చేసుకొని అక్కడ ఇద్దాంలే అన్నట్లు ఎళ్ళాము. ఆ రోజు క్లాస్‌లో సార్ చెప్పడం అంతా నా వంక చూస్తూ, ఇదిగో మాస్టర్స్ మీకొక 20 డ్రెస్సులుంటాయి. నాకొక 30 ఉంటాయి అనుకోండి. అయితే ఇది వదిలిన తర్వాత ఈ డ్రెస్ అయిపోయాక ఇంకోటి మార్చుకుంటాం. అలాగే ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మ ఇంకో శరీరాన్ని తీసుకుంటది అని చెప్పడం ఈ బట్టల ఉదాహరణ చెప్తూ, ఇంకా ఎంతమంది ఇంకో జన్మలో అమ్మలు, ఇక నా వంక చూస్తూనే ఆ రోజు క్లాస్ అంతా అదే చెప్పారు. మనం ఈ జన్మలో మా అమ్మ, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లెలని అటాచ్‌మెంట్ ఉంటది. సార్ ఆ రోజు క్లాస్ చెప్పిన తర్వాత నాకు ఆ అటాచ్‌మెంట్ అనేది తొలగిపోయింది. ఆ రోజు ఉదయం పూట అడిగాను గదా సార్‌ని, ఇట్లా అందరూ ధ్యానంలోకి రాలేదు. మరి మా అల్లుడు గారు, మా అక్కోళ్ళు ఇట్లా చెప్తున్నాను కాబట్టి సార్ ఏది చెప్తే అది మనకి తట్టుతదనమాట. ఎవరికి ఏది చెప్పాలో సార్ అది వచ్చేస్తది. ఆ రోజంతా క్లాస్ అదే చెప్పారు. ఈ శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటాం ఇట్లా అని. ఓకే అనుకోని ఇంకా క్లాస్ అయిపోయింది. ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత నేను మరి ధ్యానం అయితే ఎప్పుడెప్పుడు మరి కూర్చుందామా క్లాసులు. ఇదేంటి విజయవాడ మరి స్వర్ణలత మేడం క్లాసులు పెట్టించామనమాట. ఇదేంటి డిఎన్ఏ క్లాసులు. హరికృష్ణ సారు, స్వర్ణలత మేడం 300 మందొచ్చారు మా పైన. అట్లా క్లాసులు పెట్టించడం. క్లాసులకు వెళ్ళటం అయితే నాకు తెలీదు యాక్చువల్‌గా. భయం అన్నమాట. ఆ భయం ఇంకా పోలేదు. అమ్మో! నేనెక్కడని. నాకు ఒకరోజు ఏంటంటే తటవర్తి వారి క్లాస్‌లకు కూడా 6 మంత్స్ 3 రోజులు వెళ్ళడం జరిగింది. మా వారు, నేను కూడా మంచి క్లాస్‌ల. అప్పుడు ఆత్మ ఏంటి? ఈ ఆత్మ ఎలా? ఇదంతా కూడా లోపల తీసుకోవడం జరిగింది. నాకు కలల్లో ఎక్కువగా బాగా అనుభవాలొస్తుండేయి. పౌర్ణమి రోజు కలల్లో. అట్లా చటవర్తి వారి పక్కన నుంచొని నేను క్లాస్ చెప్తున్నాననమాట. బాబోయ్! నేను క్లాస్ చెప్పడం ఏంటి అసలు? అంత భయమైతే నేను బయటికెళ్ళటం ఏంటి? క్లాస్ చెప్పడం ఏంటి? అనుకునేదాన్ననమాట. అట్లా కలల్లో, ధ్యానంలో అలా కనిపిస్తుండేదెప్పుడు. ఒకరోజు మరి పౌర్ణమి రోజు రాత్రి పూట బాగా ధ్యానం చేస్తే, ధ్యానంలో పత్రి సారొచ్చారు. పత్రి సారొచ్చి పెద్దది గురు పౌర్ణమి రోజు కదా! ఇంత దండ ఆకాశంలోకి ఎగరేసి, "మేడం నేను వస్తున్నాను మీ ఇంటికే. ఒక ఆహ్, 10 మంది అట్లొచ్చారు. టీ పెట్టి గరిటెతో పొయ్యండి" అని చెప్పడం జరిగిందనమాట. ఇదేంటి టీ పెట్టి గ్లాస్‌లో పోసి అలా కప్పుల్లో పోస్తాం. గరిటెతో పోయమంటున్నారు సార్ అని జెప్పి, ఇక అందరికి గరిటెతో పోసి నాక అందరూ తాగుతూ బాయ్ జెప్పి నా కళ్ళల్లో చూస్తూ ఎళ్ళిపోయారు సార్. ధ్యానంలో ఈ అనుభవం వచ్చిందేంటి అని చెప్పి నేను తర్వాత మాస్టర్స్‌ని అది అడిగితే, "ఇంకా మీకు అర్థం కాలేదమ్మా మీరు మరి క్లాసులు చెప్పాలి. బయటికెళ్ళాలి. మీరు జ్ఞానం తీసుకుంటున్నారు గానీ బయటకి వెళ్ళలేదు." అప్పటినుంచే నేను క్లాసులకి బయటికి వెళ్ళడం జరిగింది. అట్లా పత్రి సార్‌తో చాలా వచ్చే ఎవ్రీ ఇయర్ వస్తుంటారనమాట సారు. వచ్చినప్పుడల్లా మేము కలవడం. ఏంటి మేడం అని చెప్పి అడగడం సారు. మళ్ళీ కడతాలు ఎవ్రీ ఇయర్ ఎళ్ళేవాళ్ళం. ఎళ్లి 10 రోజులు, 11 రోజులు, 9 రోజులు ఉండేవాళ్ళం అనమాట. నాలెడ్జ్ తీసుకునేవాళ్ళం. సార్ వంక చూసి చేతులేసి చక్కగా హగ్ చేసుకునేవాడు మా వారిని. ఆ! ఏంటో ఈ సంగతులని ఇట్లా అనేవాళ్ళు. నన్ను మేడం సారే అనేవాళ్ళనమాట. చక్కగా. ఓహ్! సార్‌కసలు ఎంత గుర్తు. నేను అమెరికాలో ఉంటే ఫోనొచ్చింది. ఎలా తెలుస్తది సార్‌కి? ఇంత లక్షల మందిలో మనం ఎంత చీమంతాలకాయంత కూడా ఉండం.
ఆ! మరి ఈయనకి ఎలా తెలుస్తుంది అంటే, నాకు అర్థమైంది ఏందంటే, వన్స్ మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత సార్ మనతోనే ఉంటారు. సూపర్. ఏదన్నా కానీ మనతో ఉంటారు. ఇప్పుడు మనం క్లాస్ జరుగుతున్నా మన చుట్టూ ఉంటారు సారు. అనేది నాకు సార్‌కే అర్థమైపోయిందనమాట. అంత సార్‌కి మరి ప్రచారం చేసేవాళ్ళన్న వాళ్ళ స్థితి కళ్ళల్లోకి చూస్తూ అట్లా. ఒకరోజు కడతాల్లోనే ఖాళీగా ఉన్నారనమాట. సారు ఆ విల్లాల్లో ఉంటే మా వారు, నేను ఎళ్ళాం. వెళ్తే అక్కడ అందరూ కూర్చొనున్నారు. ఐటీసీ లక్ష్మి గారు మరి వీళ్ళందరూ కూర్చొనున్నారు. మేము కూడా ఎళ్ళాం. సార్ రండి, రండి కూర్చోండన్నారు. కూర్చోబెట్టుకున్నారు పక్కన. కూర్చోబెట్టుకొని నా కళ్ళల్లోకి ఎంత సేపు చూసారంటే, అంతసేపు చూసారు. అసలు ఎంత అద్భుతం అనిపించిందంటే అప్పటినుంచి నాకింకా చిన్న చిన్నగా క్లాసులకెళ్ళడం. మరి అప్పటికి మేము ఇది కూడా జీకే సార్ దగ్గర కూడా తీసుకోవడం, ఆ నాలెడ్జ్ తీసుకోవడం, అంతా క్లాసులకెళ్ళడం అనేది ఇంకా విపరీతంగా అన్నమాట. ఇప్పుడు ప్రకాశం జిల్లా అంతా ఎక్కడికి ఏ ఊరు వింజమూరు, కనిగిరి, కందుకూరు, మరి నెల్లూరు, విజయవాడ ఎక్కడికైనా క్లాసులకి వెళ్ళడం. అంత భయం ఎలా పోయింది? మాస్టర్స్ ఒక అడుగు మనం ముందుకేస్తే 10 అడుగులు మాస్టర్స్ ఏయిస్తారనేది అర్థమైపోయిందనమాట. ఇక భయం లేదు. వస్తే మా వారొస్తే ఇద్దరం వెళ్ళేవాళ్ళం. లేదు నేనొక్కదాన్నైనా అవకాశం జార విడుచుకోకూడదు. సార్ మరి బోధనలోనే ఉన్నారా? లేరు. ప్రపంచమంతా తిరిగారు కదా! మరి సార్‌ని తలుచుకుంటే ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. అసలాయన ఎలా తిరుగుతున్నారు పత్రి సారు? ఏంటసలు ఈ ఈ తిరగడం ఎలా భోజనం లేకుండా అట్లా. ఒక్కో రోజు కార్‌లో వచ్చి దిగుతుంటే మేము ముందే ఎళ్ళిపోయేవాళ్ళం. కారు పక్కనే నుంచుంటే అసలు ఎంత ఇట్లా భంగపడిపోయి ఉండేవాడినన్నమాట. ఏంటి సార్ ఇట్లా అయిపోయారు అని లోపలికెళ్ళి స్నానం చేసొచ్చేటప్పటికి మామూలయిపోయేవారు. ఇంత డిఫరెన్స్ ఎలా వస్తుంది దాంట్లో? ఎలా తిరుగుతున్నారసలు కార్‌లో కూర్చొని. అది మిరాకిల్‌గా అనిపించేది నాకు. మనం ఎంత చేస్తున్నాం? సార్ చేసిన దానిలో మనం ఎంత? అసలు అని ప్రతి నిమిషం సార్‌ని గుర్తు చేసుకునేదాన్ని. ఈ ఎండ వడగాలి లేదు, ఏం లేదు. అవకాశం ఎవరన్నా ఫోను చేశారంటే వెళ్ళడమే. మరి ఇంట్లోంచి బయటకి రాని దాన్ని ఎలా క్లాసులకెళ్తున్నాం? అంటే మాస్టర్‌లు మనకి ఒక అడుగు మన తపన, జ్ఞానము తపన శిష్యుడు. జ్ఞానము గురువు. తపన శిష్యుడు. మనకు తపన ఉంటే గురువు ఎదురవుతారనేది నాకు బాగా అర్థమైపోయిందనమాట. ఎంత చక్కగా అనిపించేదో. తర్వాత మళ్ళీ మేము అలా క్లాసులు ఎక్కువ చెప్పడం. పాపాళ్ళ ఇంట్లో అది పిరమిడ్ క్లాసులు పెట్టించడం. మరి ఎవరో ఒకళ్ళు మాస్టర్‌ని పిలిపించడం, క్లాసులు పెట్టించడం. అక్కడ ఓం సంజీవిని ఒంగోలులో 80/80 పిరమిడ్ ఉందనమాట. మా వారు కూడా మెయింటైన్ చేస్తుంటారు. ఒక ట్రస్ట్ మెంబర్ అన్నమాట. దాన్ని అంటే మధ్యలో 2010లో సారు పిరమిడ్ ఓపెన్ చేశారు పత్రి సారు. అప్పటికి మేము పూర్తిగా ధ్యానంలోకి రాలేదు. తర్వాత అది ఒక 4 ఏళ్ళు గడిచిన తర్వాత ఏదో సంథింగ్ మూలపడిపోయి లాకేసేసారు. ఇంకా తర్వాత 2015 నుంచి మేము ధ్యానంలోకొచ్చాక ఒక ముగ్గురు, నలుగురు అని చేరుకొని అదంతా డెవలప్ చేయడం. నెలకింతని వేసుకొని డెవలప్ చేయటం, క్లాసులు పెట్టించడం. అట్లా డెవలప్ అయిందనమాట. అయిన తర్వాత ఇంకా అక్కడికొస్తుండేవాళ్ళు అప్పుడప్పుడు సారు. 15 తర్వాతే వచ్చేవాళ్ళనమాట. దారి లేదు. కరెంట్ ఉండేది కాదక్కడ ఒక్కొక్కసారి. అయినా అట్లా ఇచ్చే క్లాసులు పెట్టించేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా జరుగుతాంది. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ఓం సంజీవని మెగా పిరమిడ్. అప్పుడు ఆంధ్రాలో ఫస్ట్ అదేనన్నమాట పెద్ద పిరమిడ్. ఇప్పుడు ఇప్పుడు పేరవరంలో. కానీ డెవలప్‌మెంట్ కొంచెం తక్కువ. పెద్ద పిరమిడ్, ఓం సంజీవని అంటే ఎనర్జీస్. అక్కడ కూర్చొని 41 రోజులు పెట్టడం మేము. కూర్చుంటే మంచి మాస్టర్సు ఒక చోట వర్షం పడేది. మేము బయలుదేరేటప్పుడు వర్షం ఉండేది. ఇక్కడికొచ్చేటప్పటికి అక్కడ వర్షం ఉండేది కాదు పిరమిడ్ దగ్గర. అట్లా ఎన్నో అనుభవాలన్నమాట ఆ పిరమిడ్ దగ్గర. సంజీవని పిరమిడ్. అట్లా తర్వాత ఇంకా పాపాడ్ నుంచొచ్చాక మేము ఇల్లు కట్టుకున్నాం 5 ఇయర్స్ బ్యాక్. ఇల్లు కట్టుకుంటే సార్‌ని మా వారు సార్‌ని ఇప్పుడు ఓపిక లేదు సార్‌కి. అప్పుడంటే 10 ఏళ్ల క్రితం గబగబా ఎక్కారు పైకి. సార్‌ని మనం ఎక్కించకూడదు. పైన పిరమిడ్ అయితే కట్టాం. సార్‌ని ఎక్కించకూడదు మనం పైకి అనుకున్నాం. పిరమిడ్ అయిపోయింది. సార్‌ని ఎక్కించకూడదు ఎట్లా? సార్ కోసమైనా మనం లిఫ్ట్ పెట్టాలి. మా పెన్షన్ వస్తది కదా! నెల నెలా కొంచెం అన్నేసి కట్టిన తర్వాత 3 సార్లు అట్లా ఒక సంవత్సరం తర్వాత చిన్నగా లిఫ్ట్ పెట్టడం గూడా లేట్ అయింది. అప్పటికి మా వారు పిలిచారు సార్‌ని.
సార్ పిరమిడ్ ఓపెన్ చేయాలి సార్, రండి సార్ అంటే అనేవాడు చేతులేసి. వస్తానయ్యా వస్తాను అనేవాడు. మూడోసారి మా లిఫ్ట్ అయిపోయాక, అప్పటికే లిఫ్ట్ అయిపోయిన తర్వాతే సార్‌ని 3 సార్లు పిలిచామనమాట. పిలిస్తే వస్తానయ్యా అని చెప్పి వచ్చారు. చేతులేసుకొని లిఫ్ట్‌లో ఎక్కి పైకొచ్చి మరి పిరమిడ్‌లో కూర్చొని చక్కగా మేడం మీ అనుభవాలు చెప్పండి అన్నాను. మా వారిని కూడా మరి ఎలా వచ్చిందో నాకు నోట్లో గుండా సార్‌తో ఉన్న ధ్యానంలో అనుభవాలు చెప్పడం. మరి ఇట్లా నేను ధ్యానం వచ్చి ఫస్ట్‌లో ఇలా ఉన్నాను సార్ అని చెప్పడం. అని మైక్ ఇచ్చారు సారు. పిరమిడ్‌లో కూర్చొని అందరూ వచ్చారు. ఒంగోలోళ్ళు 100 మంది, 150 మంది చుట్టుపక్కల ఊరోళ్ళు. అక్కడ అంతకుముందు ఏంటంటే వాళ్ళ ఆత్మీయ ఆహ్వానం అని పెట్టారు ఒక శివరాత్రికి. అది కనిగిరి దగ్గర. ఆహ్, అక్కడ శివరాత్రికొచ్చిన రోజు, మర్రోజేమో పద్మావతి మేడం నిన్న మాట్లాడిన మేడం వాళ్ళు ఆత్మీయ ఆహ్వానం అని షష్ఠపూర్తిలా చేశారు. మూడో రోజు మన ఇంటి ఓపెనింగ్‌కొచ్చారు. అంటే 4 సంవత్సరాలు ఇప్పటికి. ఆయన బాడీ వెకేట్ చేసి ఒక 6 నెలల ముందే వచ్చారు. వచ్చి చక్కగా ఇక మేడం మాట్లాడండంటే మరి నా నోటి గుండా ఈ శ్వాస ఉన్నంత వరకు తన్ సేవ చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది. మరి అద్భుతంగా. మరి ఎలా వచ్చిందో నాకా మాట నాకైతే మరి ఈ తెలీదు. అది ఇప్పటికి మరి అలాగే జరుగుతూ ఉంది. మా వారిని కూడా మాట్లాడమంటే అదే చెప్పేవారు మా వారు కూడా. ఆయన పిరమిడ్‌లనమాట. ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి ఆయనకేంటంటే మహావతార్ బాబాజీ వేరే ఆయన చేత పిరమిడ్ ప్లాన్ ఏయించడం. మాస్టర్స్ ఒక్కో దానికి మనం ఒక్కో దానికి వస్తాం భూమి మీదకనేది అర్థమైంది. మరి నేనెప్పుడూ ఇది కాని దాన్ని బోధకుడి స్థాయి అని నాకు అర్థమైపోయింది. మా వారేమో పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ ప్లాన్ ఎయడం అన్నమాట. అది సేవే. ఎక్కడ పిరమిడ్ ఉన్నా కూడా మన వంతు ఏదో మనకున్న దానిలో చేయడం. ఏ పిరమిడ్ అయినా కూడా. నెల్లూరు ధన్వంతరి పిరమిడ్ కూడా మరి అలాగే కొంత చేయడం, ప్లాన్ ఎయటం సార్. ధన్వంతరి పిరమిడ్ ప్లాన్ ఎయలేదు. కొల్లాపల్లి అని ఒక పిరమిడ్ వచ్చింది ఈ మధ్య బాపట్ల జిల్లా. మాకు ఒక 1 అవర్ అన్నమాట. అక్కడంతా మరి మహోతార్ బాబాజీ పిరమిడ్ అని రావడం జరిగింది అద్భుతంగా. 21/21 అది ప్లాన్ ఎసారు మా వారు. అట్లా ఆ రోజు సార్ మాట్లాడడం చాలా సేపు కూర్చున్నారు. పిరమిడ్‌లో కూర్చున్న తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకున్నాం గదా! సార్‌ని ఇంట్లోకి పిలవాలి. సార్ రావాలి ఇంట్లోకి. మన ఇంట్లో అడుగుపెట్టాలి. పైన అంతకుముందు పిరమిడ్‌కొచ్చారు. టిఫిన్‌లు చేసినా కూడా తినలేదు. ఎళ్ళిపోయారు. నేను రాను మేడం. ఈసారి సార్ ఎట్లన్నా ఇంట్లోకి రావాలి. వచ్చారు చక్కగా. ఇంట్లోకొచ్చి 2 గంటలు కూర్చున్నారు. కూర్చొని ఈ జీడిపప్పు స్వీట్ అది పెడితే అసలు అద్భుతం మేడం. ఎంత అద్భుతం! ఎంత బావుందో మేడం మీకుంచను. ఇంక నేనే తినేస్తాను అని చెప్పి చెప్పడం. చక్కగా సరదాగా అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా జరిగిందనమాట. 2 గంటలు అందరూ వచ్చారు. సారు మరి పాటలు పాడటం, కొన్ని చెప్పటం, ఒక్కొక్కళ్ళ గురించి అనుభవాలు వినటం, మా ఇద్దరి చేత మాట్లాడించటం, కాళ్ళు సేవ చేయించుకోవడం. అంటే అంతకుముందు మన నాలెడ్జ్ జ్ఞానం పెరిగే కొద్దీ కూడా మనకి ఇంట్లోకి రాలేదు రమ్మంటే. ఈసారి ఇంట్లోకొచ్చారు. చక్కగా స్వీట్ తిన్నారు. భోజనం చేస్తారేమో సారు కూరగాయలన్నీ కడిగి పెట్టాం. సారు మరి వంట చేయిస్తారు కదా అని. ఇగ అప్పుడు సిద్ధా సూర్యప్రకాష్ రావు గారు వాళ్ళ ఇంట్లో దిగుతారు యాక్చువల్‌గాను. మేడం వద్దు మేడం మీరు కూడా అక్కడికొచ్చేయండి. అక్కడ వంట చేస్తున్నారు. అంటే సార్‌ని అడిగామనమాట. పర్లేదమ్మా ఎక్కడైతే అని అక్కడ చేస్తున్నారు కదా మేడం వాళ్ళు. నేనిక్కడ టిఫిన్ తింటున్నాను కదా! ఏం కాదు మీరట్లా కాదులే అని. ఇక సార్‌కి మరి బట్టలు పెట్టి అన్నీ చేస్తే ఎంత అద్భుతంగా మా ఇద్దరు తల మీద చేతులేసి ఆ! ఆ! ఇంక లేండి. ఇంక బావుంది. సూపర్ మీరిద్దరు అనుకుంటా. బావుంది మేడం. మీ ఇల్లు బావుంది. ఎనర్జీస్ బావున్నాయి అని 2 గంటలు అలా కూర్చొని ఎళ్ళిపోవడం జరిగింది సారు. అట్లా సార్‌తో వచ్చినప్పుడల్లా ఆ ఎనర్జీసే వేరనమాట. సార్‌కి నాకు అంటే తెలిసిపోద్దనమాట. మనం చేసే వర్కులు గాని, ఏదైనా మనం చెప్పుకోని వాళ్ళిచ్చిన జ్ఞానమే ఏదైనా. మనదేమీ లేదు అనేది నాకు కూడా అర్థమైపోయింది. మనం అనుకుంటాం ఓహ్! నేను చేస్తున్నాను. మనదేమీ లేదు. సార్ వాళ్ళిస్తేనే ఇప్పుడు మీరింత జూమ్ సెక్షన్ ఇన్ని రోజులు మరియు ఫర్ యూ ఛానెల్ పెట్టి చేస్తున్నారంటే మరి వాళ్ళు గురువులు మనకిచ్చిందే కదా! ప్రతి నిమిషం ఆ గురువుని తలుచుకుంటూనే ఉండటం అన్నమాట. అట్లా దసరాకి రావడం, మరి అందరం కలవడం చాలా అద్భుతంగా సార్‌తో అన్నమాట. నేను మరి బుక్స్ కూడా
శాకాహార ర్యాలీకి కూడా వెళ్తుండేవాళ్ళం బాగా. ఎక్కడ ర్యాలీ జరిగినా ఒంగోలులో కానీ, నెల్లూరు ఎక్కడ జరిగినా ఇద్దరం వెళ్తాం అన్నమాట ర్యాలీలకి. సార్‌దేంటి శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు. మరి అది సార్ సంకల్పంలో కొంచెం మనం కొంచెమైనా భాగం అవ్వాలా లేదా? మనం కష్టపడాలా లేదా? చెయ్యాలి కదా మనం. కష్టం అంటే వాళ్ళే చేయించుకుంటారు. కానీ మనం కదలాలి. ఒక అడుగు మనం ఎయ్యాలి ముందుకి. అలా అండి ఇప్పుడు మరి మాస్టర్‌లు కూడా ఒంగోలులో నేను జూములు పెట్టి మాస్టర్‌ని తయారు చేయటం. వాళ్ళు క్లాసులకెళ్ళారు. అందరికీ తపన ఉంటది. కానీ ఆ ఇన్‌స్పిరేషను కలగాలి గదా! వాళ్ళకి. ఎలా చెప్పాలి మేడం? మాకు భయం క్లాసులు చెప్పాలంటే. ఎట్లా అంటే ఒక జూమ్ పెట్టుకొని అలా క్లాసులకి వాళ్ళు ఎలా చెప్పాలి అనేది చిన్న చిన్నగా వాళ్ళకి ఈ ట్రైనింగ్ లాగా. ట్రైనింగ్ ఏం లేదు. వాళ్ళలో శక్తి ఉంటది బానే. అందరూ రాలేరు. శక్తి ఉంటది. కానీ మనం కొంచెం ఇలానమ్మా ఏం భయం లేదని ఒక 10 నిమిషాలు, అరగంట ఇప్పుడు ప్రకాశం జిల్లా క్లాసులందరికీ చాలా మంది తయారయ్యారు. పంపడం జరుగుతుంది అద్భుతంగా. చాలా మంది మరి ధ్యాన ప్రచారమే అంతా ఏదైనా సారిచ్చిన జ్ఞానమే. తటవర్తి వారిది గాని, మరి జీకే సార్‌ది గాని, మరి న్యూటన్ కొండవీటి అందరూ మాస్టర్‌లు ధ్యాన ప్రచారం. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అనేది నాకు తెలిసింది. మరి పత్రి సార్ కూడా అంతే కదా! ప్రతి ఒక్కళ్ళ దగ్గర తీసుకోవాలి. తేనెటీగ గనక ఎలా అయితే మనకి అన్ని చోట్ల ఎళ్లి ఒక ఇది చేస్తదో పెట్టదు తేనె. ఎన్ని చోట్ల మకరందాన్ని తీసుకెళ్తది. అలాగే మన ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ జ్ఞానం, ప్రతి బుక్కులో ఆ జ్ఞానం తీసుకోవాలి. మరి అదేమన్నా తీసుకుంటున్నారే అని చెప్పి అదేంటిగేమన్నా మానుకుంటదా పెట్టడం? లేదు గదా! ఏముంది నాకు అద్భుతంగా తయారయ్యే టెక్నిక్ ఉంది నా దగ్గర. నేను మళ్ళీ చేసుకుంటాను అనుకుంటది గదా! తేనెటీగలు మన కల్లో కనిపించినా కూడా మనం స్వాధ్యాయం చెయ్యాలి. దాని ఓర్పు తీసుకోవాలి. మన దగ్గర ఎంత సహనం ఉంటే మరి మళ్ళీ మనం కొడుతూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇంకో చోట పెట్టుకుంటాం చక్కగా. అలాగే మనం ఒక్కొక్క దీని దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం తీసుకోవాలి. అలాగే మార్గదర్శకులని. ఇదంతా కూడా పత్రిసారి సబ్జెక్టే సూక్ష్మంగాను. మార్గదర్శకులేంటి? ఫస్టు మరి చీమ. చీమ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి గదా! చీమ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాం? కష్టపడే గుణం. అది ఇంతుంటది. దాని బరువు అంత మోస్తది. మనం ఒక 70 కేజీలుంటే ఒక 50, 60 మనకన్నా మించి మోయలేం. కానీ చీమ మనకన్నా మించి బరువు మోస్తది. కానీ అది వెళ్ళేది కూడా సమాజంలో ఒకదాని వెంట ఒక్క చీమ మనకసలు కనిపించదు. ఒకదాని వెంట, ఒకదాని వెంట వెళ్తూ ఉంటది చక్కగా. అంటే సమాజంలో మనం ఎంత ఇదైనా కూడా అందరితో కలిసిపోయి ఉండాలి. ఎలైన్ అయ్యుండాలి ప్రతి ఒక్కళ్ళతో. మనం ధ్యానంలోకొచ్చామని జెప్పి మన బంధువుల్ని వదిలిపెట్టకూడదు. అందరితో కలిసిపోయి ఉండాల్సిందే. రక్త సంబంధీకులు మరి వాళ్ళతో మనం ఏమన్నా మరి ఒక పెళ్ళొచ్చినా, ఒక ఇదొచ్చినా కూడా అందరితో కలిసిపోయి ఉండాలి కదా మనం. అలా చీమల గురించి. ఈ 7 మార్గదర్శకుల నుంచి కూడా మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకోవాలి. అలాగే తేనెటీగ ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ఎక్కడెక్కడో తీసుకొస్తది. మన కలల్లో గాని, ధ్యానంలో గాని తేనెటీగ కనిపించిందంటే స్వాధ్యాయంలోకి రావాలి. అన్ని రకాల బుక్సు చదవాలి అని తేనెటీగ. మరి సింహం అన్నమాట. సింహము, పులులు వస్తాయి మనకి యాక్చువల్‌గా కలల్లో. నాకైతే కుక్కలొచ్చాయన్నమాట. ఎప్పుడు కుక్కలు చిన్నప్పటి నుంచి. ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ వర్క్ నాది అనేది అర్థమైపోయింది. అందుకే మరి చేస్తున్నామేమో. మరి అంత భయంగా ఇంట్లో ఉండేదాన్ని ఈ రోజున అంత క్లాసుల కంటే అది మరి అప్పుడు గత జన్మది ఉందేమో కొంచెం వాసనలుంటాయి గదా! అందరికి. మరి వర్క్ చేస్తున్నామంటే అందరూ కొంత గత జన్మది ఉంటేనే ఇందులోకి రాగలం. అలాగే సింహం. ఏంటి? దాన్ని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మితాహారం. అది జంతువుని చంపి కొంచెం వేడి వేడిగా తిని వదిలేసి ఎళ్ళిపోద్దండి. మళ్ళీ ముట్టుకోదు. ఎవరు తిన్నా ఓకేలే పోనీలే అనుకుంటది. అలాగే అదేంటి ఎళ్తూ సింహం తొలి, మలి, తుది. ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ మధ్యలో ఎన్ని వంపులు తిరిగినా చివరికెళ్ళి మళ్ళీ ఈ రూట్‌లోనే వస్తదంట. మనం కూడా ఫస్ట్‌లో ఎలా ఉన్నాం, మళ్ళీ మధ్యలో ఏ జ్ఞానం నేర్చుకున్నాం, తుది మళ్ళీ. అట్లా ప్రతి ఒక్క జ్ఞానం నేర్చుకుంటూనే ఉండాలి. ఒక దాన్ని చూసి మనం
ఎంత నేర్చుకోవాలి, మన చుట్టూ ఉండే జంతువుల దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం. అలా సింహం అన్నమాట. అలాగే గ్రద్ద. సార్ అంటారు కదా, సునిశిత దృష్టి. గ్రద్ద చూడండి పైన ఎగురుతూ ఉంటది. ఎక్కడో ఇంత గింజ ఇక ఎక్కడ దానికి దృష్టి ఉండదన్నమాట. దాన్నే పట్టుకుంటది. ఎంత దూరం నుంచి వచ్చి ఇంకేమీ పట్టుకోదు. అది ఎప్పుడైతే దాన్ని పట్టుకుందో టక్కన ఎగరేసుకెళ్తది. అంటే మనం కూడా ఆ సునిశిత దృష్టి నేర్చుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా జార విడుచుకోకూడదు అనేది గ్రద్దనన్నమాట. అలాగే పాము. పాము మరి మనకి చాలా మందికి కళల్లోకి వస్తుంటాయి. పామొస్తే ఏంటి? తక్షణ కర్తవ్యం. విష జంతువులు పాము, తేలు, జెర్రి ఇవన్నీ. ఆకస్మిక సంఘటనలనమాట. మనకేదో నేర్చుకోవాల్సింది జ్ఞానం ఉన్నప్పుడు పాములొస్తాయి. అలాగే ఈ మరి నెలకొకసారి అది నెలకొకసారి కుబుసం విడుస్తది. అంటే నెలవారీ ప్రణాళిక. కుబుసం విడుస్తది నెల అంటే పౌర్ణమి ధ్యానం మనం. సార్ చెప్తారు కదా! పౌర్ణమి రోజుల్లో మరి ఎక్కడైనా ధ్యానం చేస్తాం మనం ఎక్కువ. పౌర్ణమి రోజుల్లో. ఎందుకు? భూమికి మరి ఆ చంద్రుడు దగ్గరగా ఉంటాడనమాట. అందుకని ఎనర్జీస్ ఎక్కువుంటాయి కదా అప్పుడు. ఆ పౌర్ణమి ధ్యానంలో మనకి ఏదో ఒక టార్గెట్ నెలవారీ ప్రణాళిక ఇప్పుడు ఆహ్, డేట్స్ కానీ, కంటి సమస్యలు ఉన్నోళ్ళకి కానీ, ఒక ప్రశ్నేసుకొని లేతే సాంఘిక సమస్యలు ఏదన్నా శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఏ ఇదున్నా కూడా మనం ఆటోమేటిక్‌గా ఆ పౌర్ణమి రోజుల్లో మనకొక అనుభవం. ధ్యానంలో కానీ, కలల్లో కానీ ఒక అనుభవం వచ్చి, మనకి ఆ సమస్య తెలుస్తదనమాట. ఆ బ్లాక్స్ అనేది పోయి, మనకి నాకలాగే వచ్చేది. గురు పౌర్ణమి రోజే పత్రి సార్‌తో అనుభవాలు కానీ, అట్లా వస్తుండేయన్నమాట. అట్లా పాముని గురించనమాట. ఆ పామేంటి వస్తది. మెస్మరైజ్ చేస్తది చూడండి. మరి ఎళ్తూ ఉంటది. ఒక కప్ప కనిపించిన ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి పాపమదేమో అలాగే చూస్తది ఏంటా అని. ఈలోపు చిన్నగా కళ్ళల్లో కళ్ళు పెట్టి టక్కన పట్టుకుంటది. మెస్మరైజ్ అన్నమాట. మనం కూడా ఆ స్ ఆ దృష్టి అనేది అలా చేసి మనం ధ్యానంలో కానీ అలా పట్టుకోగలగాలి. అట్లా కొన్ని మర్రి చెట్టు. మర్రి చెట్టు చూడండి మరి చిన్న విత్తనం. ఎంత మహావృక్షం అయిపోద్దండి. ఎంత చిన్న విత్తనం. మనం మరి ఈ రోజున ఆత్మ బంధువులతో ఎంత వసుదైక కుటుంబం అయిపోయింది మనది. ఎంత వసుదైక కుటుంబం ఎక్కడెక్కడోళ్ళో తెలీదు. ఆ! ఒక అమెరికా ఏంటి, ఒక అనంతపూర్ ఏంటి, ఒక రాయలసీమ ఏంటి, తెలంగాణ ఏంటి, ఆ! తమిళనాడు ఏంటి, ఎంతమంది ఆత్మ బంధువులు మనకి. అసలు అనుకుంటాము కుటుంబ బంధువులుంటే ఒక 100 మందుంటారు, 50 మందుంటారు. కానీ ఆత్మ బంధువులతో మనం మర్రి చెట్టులాగా విస్తరించుకుంటూ వెళ్తుంటాం. అద్భుతం అసలు. ఇంతకన్నా మనకసలు ఆనందం ఉంటది. బ్లడ్ రిలేషన్ వదులుకోకూడదు ఉంటది కానీ, ఆత్మ బంధువులతో మనం అన్నీ షేర్ చేసుకుంటాం. కుటుంబ బంధువులతో చేసుకోలేమన్నీ. ఇప్పుడు ఈ అనుభవాలన్నీ కుటుంబ బంధువులతో చెప్తామా? చెప్పలేం. ఆత్మ బంధువులతో షేర్ చేసుకుంటాం. వాళ్ళ అనుభవాలు వింటాం. ఓహ్! మనకి వాళ్ళు వింటుంటే మనమే అనుభవాన్ని అనుకుంటాం. వాళ్ళలో కూడా ఉందంటే మన అహం పోతదనమాట. సజ్జన సాంగత్యం సార్ మరి అదే కదా చెప్పింది. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం సార్ చెప్పిందంతా అదే కదా! సజ్జనులతో అంటే సార్ ఎట్లా ఇనేవాళ్ళు ఇట్లా నోరు తెరుచుకొని ఎవరన్నా చెప్తుంటే అలాగే ఇంటూ ఉండేవాళ్ళు. పత్రి సారు. మా భగవద్గీత కన్నా గొప్పది సజ్జన సాంగత్యం అని చెప్తుండేవాడు పత్రి సార్. ఆ! స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, మరి శాకాహారం ఇయన్నీ కూడా దీనికోసం మనం ఆయన చెప్పింది ప్రతిదీ మనం పాటిస్తూ ఉంటే ఎదుగుతాము. ముందుకెళ్తూ ఉంటాం ప్రతిదీ కూడా. ప్రతి ఒక్క మాటలో ఎంతొస్తదో ఆయనకి. పట్టు పట్టగ రాదు, పట్టు విడువగ రాదు. పట్టు పట్టినేని బిగియి పట్టు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు. మన ఇంటికొచ్చినప్పుడు ఒక ఆయన్ని చూసి ఒక 20 సార్లు అదే పద్యం చెప్పించారు ఆయన చేత. ఎందుకు చెప్పించారో నాకు అర్థమైపోయిందనమాట. ఇంక అదే చెప్పి చెప్పి ఇది చెప్పయ్యా నువ్వు ఇదే చెప్పు, ఇదే చెప్పు అని చెప్పి అది చెప్పించారు. అలాగే మోహం గురించి. ఆలు బిడ్డలనుచు అతి మోహమునున్న ధర్మం మీద కాంక్ష తగిలి ఉన్న నట్ట నన్నకెల్లా నవని ముక్తియే లేదు. మోహం. అందరం మనం ఒకప్పుడు అలా మోహం ఉన్నవాళ్ళమే. కానీ ఇప్పుడు లేదు.
ఒక లోభత్వం ఇవన్నీ కూడా అందరికీ మనకి ఉంటూనే ఉంటాయి. ధ్యానంలోకి రాకముందు, వచ్చిన తర్వాత ఎంత అద్భుతం అంటే మనం మారటం మామూలు అద్భుతం కాదు. అసలు ఆ మార్పు ధ్యానంలోకి రాకముందు అలా ఉన్నాం. ఇప్పుడేంటి ఇంత మారిపోయాం? ఓ రూ. 10 దాచుకుందాం అనిపిస్తది. కానీ ఇప్పుడు ఇంకో దానికి పెడదాం. పిరమిడ్‌కో లేతే క్లాసులకో, అన్నదానానికో, పాంప్లెట్స్‌కో ఇట్లా అన్నమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళల్లో కూడా మార్పనేది మనకి పత్రి సార్‌కి ఎన్ని జన్మల మరి బంధమో మరి మనకి మామూలుగా అయితే కాదు. ఈ వర్క్ అందరం చేస్తున్నామంటే అంత అద్భుతం అన్నమాట పత్రి సార్‌తో. ప్రతి నిమిషం ఆయన వాక్కులు మరి అలాగే ప్రతి బుక్‌లో కూడా ప్రతి పుస్తకంలో ఆయనదే ఉంటుంది కదా మనకి. పత్రి సారు మరి మరణం మధురం ఏంటి? మరణం కూడా మరి అంతకుముందు మరణం అంటే మనకి భయమేస్తుండేది. అమ్మో! చావు అంటే. చావంటే ఇప్పుడేముంది? ఈ టైంకి ఇట్లెళ్ళినా కూడా మనకి భయం లేదు. ఆ భయం వదిలేసాం. మరణం ఏముంది? వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. ఈ శరీరాన్ని వదిలి ఉన్నవాళ్ళకి బాధ. పోయినోళ్ళకి మనకేం బాధ లేదు. ఆనంద స్థితిలో ఉంటాం. ఈ శరీరం వదిలేసి అబ్బో! ఇది బరువయిపోయింది అనేది పైకెళ్ళిపోతాం. ఎంత అద్భుతంగానో. మరి సార్ ఇచ్చిన ఆ స్వాధ్యాయం గాని, మరి రమణ మహర్షి బుక్స్ గాని, జీవాత్మ ప్రపంచ నియమాలు కానీ, మరణం లేని మీరు కానీ, ఈ బుక్స్ చదువుతుంటే ఎంత చేంజో మనలో. అసలు నాకే అనిపిస్తది. ఇంత మార్పు పత్రి సార్ జీవితంలోకి రాకపోతే ఎలా ఉండేవాళ్ళం? ఆలోచించుకుంటే అసలు పూర్తిగా మనం అపోజిట్ అన్నమాట అప్పటికి ఇప్పటికి. ప్రతి బుక్‌లో జ్ఞానం తీసుకోవడం. ప్రతి వాక్కులో సారు పుస్తకాలు మరి ధ్యాన ధర్మాలేంటి ఎన్నున్నాయి సారు. ఎన్నో పుస్తకాలు జ్ఞానం తీసుకొని మనం మరి ప్రతి ఒక్కళ్ళు పల్లెటూరోళ్ళు కూడా చక్కగా పల్లెటూరులో ఏంటి ధ్యాన గ్రామీణం ఏంటి ఒంగోలులో కూడా ధ్యాన గ్రామీణం చేశామన్నమాట చుట్టూ. శాకాహార ర్యాలీలు. ఎంత అద్భుతం స్కూల్‌కి ధ్యాన విద్యార్థి. ధ్యానం ఇప్పుడు ఒక 10 మందిని కలిసి స్కూల్‌కి మేమెళ్లి మాట్లాడితే 4 రోజులు ఒకళ్ళు అట్లా ఒక ముగ్గురు, నలుగురు స్కూల్స్‌కెళ్ళి ధ్యానం చెప్తున్నాం. పత్రి సార్‌దే కదా ఇది కూడా ప్రతి ఒక్క పౌరుడు సమాజానికి నేటి పౌరులే మరి. వాళ్ళకేంటి స్కూల్‌కెళ్ళి ధ్యానం చెప్తే ఎంత అనుభవాలో వాళ్ళకి. అసలు చెప్పలేం పిల్లలకి. వాళ్ళు ఏకాగ్రతతో ఉంటారు కదా! వాళ్ళకి ఏ ఆలోచనలుండవు. వెంటనే కనెక్ట్ అయిపోతారు. మేడం నాకు సూర్యుడు కనిపించాడు మేడం. నాకు బుద్ధుడు కనిపించాడు మేడం. ఎంత బాగా చెప్తారో పిల్లలు. అద్భుతం అన్నమాట అసలు. మనం ఏది చేసినా కూడా సేవ అనేది ముందుకెళ్తా ఉంటే ఎంత చేసినా సార్‌తో మనం అంత అద్భుతం అన్నమాట. చేసిన వాళ్ళకి చేసినంత మహదైవం. అయితే మన కోసం మనం చేసుకుంటున్నాం. ఎవ్వరి కోసం కాదు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎదగడానికే కదా! ఏది చేసినా మన కోసం. ఆ మాస్టర్స్ చేయిస్తున్నాం. ఓ 10 మందికి చెప్తాము. వాళ్ళొస్తేనే మనకి ఆనందం. ధ్యాన ప్రచారం చేస్తుంటే ఎంత ఆనందం మనకి. చాలా ఆనందంగా ఉంటది. ఒక క్లాస్‌కెళ్ళామంటే చెప్పొస్తుంటే ఆ ఎనర్జీ ఒక వారం రోజులు ఉంటదన్నమాట. మళ్ళీ క్లాస్‌కెళ్తే మళ్ళీ. ఆ ఎనర్జీ తీసుకుంటూనే ఉంటాం. ఎప్పుడు కూడా. అది మాస్టర్స్ మరి టైం ఎంతయిందో ఇప్పుడు. ఉంది మేడం. టైం ఉందండి. చెప్పండి మేడం. టైం ఇంకా ఉంది. పావుగంట ఉంది మేడం. చెప్పండి. ఉంటుందా? చెప్పండి మేడం. అది. అట్లా పత్రి సార్‌తో నాకు చాలా అలాగే మరి ఒంగోలులో సిద్ధ వాళ్ళు గాని అంతకుముందు కొంచెం ఇదంటే గాదు. ఇప్పుడు అందరం కలిసి చేసుకోవడం. ఆ పిరమిడ్ క్లాసులు వారానికి 15 రోజులకి క్లాసులు పెట్టించటం. మన ఇంట్లో గూడా ఎవరు మాస్టర్స్ వచ్చినా కూడా ఇంట్లో వీలైతే ఇంట్లో సిద్ధాస్ పిరమిడ్ అని ఉంది. ఆ పిరమిడ్‌లో 15 రోజులకోసారి క్లాసు. ఓం సంజీవనిలో 2 క్లాసులు. సిద్ధాస్ పిరమిడ్‌లో 2 క్లాసులు. నెలకి 4 క్లాసులు కాకుండా మన ఇంట్లో ఎవరన్నా కొత్త మాస్టర్స్ వస్తే మళ్ళీ ఒక క్లాసు. మనీ చ ఈయన హైదరాబాద్ నరేంద్ర సార్ ఉన్నారు కదా! నరేంద్ర సార్ ఒకళ్ళు, కళాధర్ రెడ్డి గారు ఒకళ్ళు వీళ్ళందరూ వస్తుండేవాళ్ళు. మన ఇంట్లో విడిగా ఎప్పుడన్నా వచ్చినా కూడా మరి కేశవరాజు గారు, మరి అలాగే మన ఇంట్లో ప్రకాశం జిల్లా అందరిని తీసుకొచ్చి అనుభవాలు చెప్పించారన్నమాట. జక్కా రాఘవరావు గారు 3 రోజులుండి అందరి అనుభవాలు మన ఇంట్లో షూట్ చేశారన్నమాట. టీఎంసీలో వచ్చినియి అప్పుడు. ప్రకాశం జిల్లా అందరూ కూడా. అట్లా స్కూల్స్‌కెళ్ళడం, క్లాసులు, పిరమిడ్‌కి ఇక జరుగుతూనే ఉన్నాయి మేడం. ఎక్కడా ఆగట్లేదు. ఇంతకుముందు ఎలా ఉండేది మనకి, సారు బాడీ వెకేట్ చేశాక ఇంకా అద్భుతం. ఎంతమందొస్తున్నారు కొత్త వాళ్ళు.
రోజు మరి ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటున్నారు. మేడం మరి ఇట్లా మేము పిరమిడ్‌కి వస్తాం మీ ఇంటికి ఇట్లా అని, సంజీవనికి వస్తామని. అట్లా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఆగట్లేదు. మనం ఒక అడుగు ముందుకేసి ఏ టైంకొచ్చినా కూడా మనం ఎవ్వరికైనా ధ్యానం చెప్పాలి అనేది ఒకటి మనం పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు ఈ టైంకొచ్చారా, ఆ టైంకొస్తే మాకు వీలు కాదు ఇవనేది మనం అనకూడదు. అంటే నా అనుభవం అన్నమాట. మా వారు గాని, నేను కానీ భోంచేస్తా ఉన్నా కూడా, వచ్చినా కూడా ఎవరన్నా పిరమిడ్‌కి చేయి కడుక్కొనైనా ఎళ్ళిపోతాం. ఏం కాదు ముందు వాళ్ళొచ్చారు. దేవుడిలాగా అనిపించేవాళ్ళనమాట. ఆ మాస్టర్‌లొస్తే ఒక భగవంతుడే మన ఇంటికి అనే దృష్టుండేది. అట్లా అద్భుతంగా మరి మా ధ్యాన ప్రయాణం సాగుతూ ఉంది. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో కూడా క్లాసులు చెప్పటం, ఎన్నో క్లాసులు, అందులో అనుభవాలు. మరి వైజాగ్ మాస్టర్స్ అందరూ చాలా మంది మన ఇంటికొచ్చారు. ఆనంద బ్రహ్మ చేస్తే అప్పుడు పత్రి సారు ఒక్కరోజు ఉండేవాళ్ళు ఆనంద బ్రహ్మకి. 2003లో తిరుపతిలో పత్రి సారే ఆనంద బ్రహ్మ స్టార్ట్ చేసింది. తర్వాత మరి ప్రతి సంవత్సరం నువ్వే చూడాలయ్యా అంటే జీకే సార్ అప్పటినుంచి 2014 నుంచి బాగా చేయడం జరిగింది. ఒంగోలులో చేసినప్పుడు కూడా 3 రోజులున్నారు పత్రి సార్. వీళ్ళందరూ మాస్టర్‌లు ఉంటే మన ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళేవాళ్ళం అన్నమాట. సారు పీఎంసీ కూడా స్టార్ట్ చేసింది ఒంగోలు నుంచే. పీఎంసీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒంగోలు సిద్ధా వాళ్ళ కాలేజీ ఉంటే రైస్ కాలేజీలని అందులో చేయడం జరిగిందన్నమాట. పీఎంసీ స్టార్ట్ చేయడం. మాస్టర్స్ అందరూ వచ్చారు. అట్లా అద్భుతంగా అసలు ఒకళ్ళ జ్ఞానం, ఒకళ్ళది అనుభవాలు వింటుంటే ఇంకోళ్ళది అబ్బో! ఇంత అద్భుతమా! మనకి ఏదన్నా ఉంటే ఎవరిదన్నా పోటీ పడదాం. ఇప్పుడు చీరలు, నగలు ఇవన్నీ పోటీ అనిపిస్తుంది. అనుకుంటాం. కానీ అవన్నీ ఇప్పుడు అనిపియట్లా. అమ్మో! ఆ నాలెడ్జ్ ఇంకా మనం ముందు ఇంకో బుక్స్ చదువుదాం. ఇంకా ధ్యానం చేద్దాం. ఇంకా ఇంకో 2 గంటలు ధ్యానం చేద్దాం. ఇలా పోటీ ఇలా పెంచుకుంటూ పోవాలి. జంక్షనల్ స్థాయి మార్పన్నమాట. అదే చెప్తారు సార్ గూడా. అంటే మనం వస్తాం. సంకల్ప శక్తి, వాక్ శక్తి, టైము, మనీ ఈ 5 ఎంతో ఇదన్నమాట. మన సంకల్ప శక్తి, వాక్ శక్తి, టైము, మనీ ఇవన్నీ కూడా మనం వాల్యుబుల్ ప్రతిదీ కూడా. అనేది ప్రతి నిమిషం ఎంత ఇదిగా మనం వాటి గురించి కరెక్ట్‌గా చేస్తామో అంత ఎనర్జీ మనకొస్తూ ఉంటది. అద్భుతంగా మరి కళలు గానీ, నాకొచ్చిన కళలు ధ్యానంలో కానీ, సార్ మరి మాట్లాడే విధానం కానీ చాలా అద్భుతం అనిపించేదన్నమాట. ఓకే మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.